హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. హాస్పిటల్ పని మీద విజయవాడ అయితే వెళ్ళామండి రీసెంట్‌గా. ఈ వ్లాగ్ తీసైతే చాలా రోజులవుతుంది. బట్ అప్‌లోడ్ చేయడానికి మాత్రం ఇంత టైం పట్టింది అన్నమాట. సో, హాస్పిటల్ పని మీద విజయవాడ వెళ్తే అక్కడ హాస్పిటల్ అంటే తెలిసిందే కదండీ! రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా లేట్ అవుతది. టైం పట్టిద్ది. 2-3 అవర్స్ అని చెప్పేసి చెప్పారు. సరే అని చెప్పేసేసి ఇంకా ట్రెండ్స్‌కి అయితే వెళ్ళాము. మనం టైం పాస్ చేయాలి అంటే ఇలాంటి ప్లేసెస్‌కే వెళ్ళాలి కదా! ఏదైనా త్వరలో నా బర్త్‌డే కూడా ఉంది. సరే షాపింగ్ చేసుకుందాం అని చెప్పేసి మా హస్బెండ్ అయితే తీసుకెళ్లారండి. ఇంకా ట్రెండ్ మాల్ అంతా కూడా తిరిగేసేసి అటు తిరిగేసి ఇటు తిరిగేసేసి చివరికైతే గేమ్స్ జోన్ అని చెప్పేసి ఉండిద్ది కదా! సో, అక్కడికైతే వెళ్ళామండి. గేమ్స్ జోన్ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైము. మొన్న రీసెంట్‌గా రీల్స్ అవి చూస్తున్నప్పుడు అక్కడ విఆర్ హెడ్సెట్స్ అవి పెట్టుకొని ఇట్లా థ్రిల్లింగ్‌గా అట్లా ఫీల్ అవుతూ ఉంటారు కదా! సో, అది నిజంగానే అలాగే అనిపిస్తుందా అని చెప్పి అడిగితే నువ్వు ఇప్పుడు దాకా చూడలేదా అని చెప్పేసి మా వారు అన్నారు. ఎప్పుడు నేను అది ఎక్స్పీరియన్స్ చేయలేదు అంటే నేను చాలాసార్లు చూశాను, బాగుండిద్ది, ఈసారి తీసుకెళ్తాను అని చెప్పేసి అన్నారు తను. ఇక ఎలాగో టైం పట్టిద్ది అనేసరికి సరే అక్కడికి వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాము. ఒకసారి మాల్ అంతా చూసేసి షాపింగ్ అవన్నీ కూడా బట్టల షాపింగ్ అయితే ఏం చేయలేదు, కానీ అది మాత్రం నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు ఫస్ట్ టైం కదా, నాకు నచ్చిందండి. నేనైతే హర్రర్ మూవీస్, సస్పెన్స్ ఇట్లాంటివి చూడను. నాకైతే హెడేక్ వస్తుంది, నాకు కొంచెం భయం అని చెప్పేసి నేనైతే మూవీస్ కానీ సస్పెన్స్ కానీ నేను బాగా ఇన్వాల్వ్ అయిపోయి అయితే చూస్తూ ఉంటానండి. సినిమాస్ ఏవైనా సరే, టీవీ అయినా ఏదైనా సరే. సో, సడన్గా ఎవరైనా తట్టినా పిలిచినా ఉలికి పడుతూ ఉంటాను. అలాంటిది అది అలా పెట్టుకునేసరికి నేను డైనోసార్స్దిను ఇంకొకటి మౌంటైన్ది ఏదో ఉంది, నాకు నేమ్స్ అయితే గుర్తులేదు, చాలా రోజులు అవుతుంది వీడియో తీసైతే. సో, అక్కడ మీరైతే చూస్తే నవ్వుకుంటారనమాట. మధ్య మధ్యలో డైనోసార్స్ మీదకి వస్తున్నప్పుడు వాటిని కొట్టడానికి ట్రై చేస్తూ కాలుతో కొడుతూ అలా అసలు మీరే చూస్తే నవ్వుతారన్నమాట. అక్కడ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా ఫుల్గా నవ్వుకుంటారు నేను చేసిన దీనికైతే. అది మాత్రం నాకు ఎక్స్పీరియన్స్ అది చాలా బాగుంది. ఫస్ట్ టైం కదా, అంటే చాలామంది చూసుండి ఉండొచ్చు, నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయటము. ఇక్కడ గేమ్స్ జోన్లో కార్డు కూడా ఇస్తారంటండి. 500 రూపీస్ ఛార్జ్ చేస్తే కార్డు ఇస్తారు. నెక్స్ట్ నుండి మనం ఎంత కావాలంటే అంత ఒక్కొక్క గేమ్ ఆడటానికి 150 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో, నెక్స్ట్ టైం నుండి మనం ఏదైనా గేమ్ ఆడుకోవాలి అనుకుంటే ఆ కార్డులో రీఛార్జ్ చేసుకొని గేమ్ అనేది మనకు నచ్చిన గేమ్ మనం అయితే చూడొచ్చంట. సో, అదైతే చెప్పారు. మా వారైతే కార్డు అయితే తీసుకున్నారు, ఎప్పుడన్నా వచ్చినప్పుడు సరదాగా ట్రై చేయొచ్చు అని చెప్పేసి. ఇంకా మీరైతే నవ్వుకోవడానికి ఇంకా రెడీ అయిపోండి. నేను చేసిన ఈ విన్యాసాలన్నిటిని చూసి అయితే ఇంకా ఏం గేమ్ ఆడాలి ఏంటి అని చెప్పేసి ఇంకా మా వారు అయితే అడుగుతున్నారు, ఏమన్నా హర్రర్స్ అలాంటివి ఏమన్నా చూస్తావా అని చెప్పేసి. చూసాను అనుకో, హర్రర్ తర్వాత ఇప్పుడు నేను చూస్తున్న గేమ్ వచ్చేసరికి రోలర్ కోస్టర్ అండి. ఈ గేమ్ అయితే మా చుట్టూ అంతా కూడా మంచు అట్లా ఉండిద్ది. మనము ఒక ఏమంటారు దాన్ని, మన ట్రైన్, అది ఒక ట్రైన్లో వెళ్తున్నట్టుగా అట్లా అనిపిస్తూ ఉండిద్ది. సడన్గా తీసుకెళ్ళి లోయల్లో పడేస్తున్నట్టుగా అట్లా అనిపిస్తుందండి ఈ గేమ్ అయితే. నాకైతే బ్రహ్మానందం గారి సినిమా ఉంది, నాకు నచ్చదు మూవీలో కనుక, పింకీ అని చెప్పేసి ఎక్కుతారు కదా, అక్కడ మూవీలో ఆపండ్రో అన్నట్టు అది గుర్తొచ్చిందండి నాకైతే మాత్రం. ఏంటి ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకోటి చూస్తావా? బాగుందా? ఇంకోటి చూస్తావా? సెలెక్ట్ చేసుకో. నువ్వు చూడు ఒకటి. నేను అలా చాలా చూసాను.
ఏంటి చూడలేవా? చూడు, ఏం కాదు, భయం వస్తుందండి. అదే భయపడితే వద్దులే, తీసేయి. చూద్దాం. ఏంటి ఎవరిని కొడుతున్నా? ఎవరిని లేదు, తలనొప్పి వచ్చిందండి. లేదు, భయం వేసిందా? కొంచెం చెమటలో పెట్టి ఇంకా నేను హర్రర్ అలాంటివి చూడలేదు. బావా యాడిపోతున్నావు? నేను వచ్చేస్తున్నా నీతో పాటు. మాయపుచ్చేసి పారిపోతున్నావు వదిలేసి, ఈ అద్దాల మేడలో నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. చెరొక గుండు. రెక్లైనర్సా? ఈ టైపే బావా మనం తీసుకుందాం అంటుంది ఈసారి ఇల్లు మారినప్పుడు. ఈ ఇంట్లో అయితే సెట్ అవ్వదు. మనకి 2 పీసెస్ సరిపోతాయి. ఇలా 4 ఎంత 3, 2, 5, 6. ఎంత పడుతుంది ఒక్కొక్కటి? ఇది వచ్చేసి 45,000 పడుతుంది. లేదండి, వారంటీ ఉంది. 3 years వారంటీ లైక్ ద సర్వీస్ చేస్తాం. పంపిస్తాం మీకు ఇక్కడ నుండి సర్వీస్ చేస్తాం. మెయింటెనెన్స్ కి ఇది బాగుండిద్దా అండి లేకపోతే? లెదర్ బాగుంటుంది. లెదర్ అయితే మీకు ఈజీ మెయింటెనెన్స్. ఇప్పుడు వాటర్ పడ్డా అట్లా క్లీనింగ్ ఈజీ. సింగిల్ సరిపోతుంది కదా, మనం తిరిగి పెద్దగా అట్లా డబల్ తీసుకుందాం. ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా మనకి ఇల్లు ఎత్తుకోవడం కష్టం. నువ్వు రిక్లైనర్
సింగిల్ కాదు, డబుల్ ఉండాల్సిందే. తీసుకుంటే డబుల్ తీసుకుందాం, లేదంటే మానేసేద్దాం. ఇట్లా తీసుకోవడం సమస్య కాదురా. 6 లక్షలా? అవును, 6 లక్షలు. ఇవి బెడ్స్ కింద స్టోరేజ్ వస్తుంది కదా బా? వచ్చింది, అదిగో ఉంది. దాని అవును. ఓకే, ఇల్లు కట్టుకుంటే ఇలా ఏర్పాటు చేసుకోవాలి. చిన్న ఇల్లు కట్టుకున్నా నీట్ గా ఆర్గనైజింగ్ గా ఇరుకు లేకుండా ఉండాలి. ఇల్లు కట్టుకునే పద్ధతి అది. ఇంకా మాలంతా ఇలా కొంచెం సేపు తిరిగేసేసి టైం స్పెండ్ చేసేసి అయితే ఇంకా రిపోర్ట్స్ వచ్చే టైంకి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళానండి. మేడం గారిని కలిస్తే నాకైతే దిమ్మ తిరిగే షాకింగ్ న్యూస్ అయితే మేడం అయితే చెప్పారండి. అది విని నేనైతే ఆశ్చర్యపోయానండి. ఏం విన్నాను ఏంటి, రిపోర్ట్స్లో ఏమొచ్చాయి ఏంటి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా అయితే మీకైతే అప్లోడ్ చేస్తాను. ఈరోజు వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో అయితే. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను.